పద్మశ్రీ అవార్డు రావడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా 3 పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను 13 సంవత్సరాల వ్యవధిలోనే అందుకోవడం అరుదైన ఘనత. భారతదేశంలో 3 పద్మ అవార్డులు పొందిన తొలి వైద్యుడిగా డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి రికార్డు సృష్టించారు. 1956 మార్చి 18న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలూరులో జన్మించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి భారతదేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ వైద్యుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీ వ్యవస్థాపక చైర్మన్గా, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో ముఖ్య వైద్యునిగా సేవలందిస్తున్నారు. భారతదేశంలో 3 పద్మ అవార్డులు అందుకున్న తొలి వైద్యుడు కావడం విశేషం. విద్యాభ్యాసం ఎంబీబీఎస్, ఎండి డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ప్రత్యేకత సాధించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ ఎండోస్కోపీలో ఉన్నత స్థాయి శిక్షణ పొంది ఈ రంగంలో వినూత్న విధానాలను అభివృద్ధి చేశారు. వృత్తి జీవితం 1994లో హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్ ప్రసిద్ధి చెందింది. గ్యాస్ట్రో ఎండోస్కోపీలో ముఖ్యంగా అధునాతన ఎండోస్కోపిక్ టెక్నిక్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పురస్కారాలు 2002 పద్మశ్రీ వైద్య రంగంలో కృషికి భారత ప్రభుత్వం అందజేసింది. 2016లో పద్మభూషణ్, 2025లో పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013లో చైనా షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో గ్లోబల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అవార్డు పొందారు. రుడాల్ఫ్ వి ఫ్లింగర్ అవార్డు గ్యాస్ట్రో ఎంట్రాలజీ రంగంలో అత్యున్నత గౌరవం. 2009లో మాస్టర్ ఎండోస్కోపిక్ అవార్డు, దీనిని ఎండోస్కోపీలో నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సభ్యత్వం పొందారు. విజన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో వైద్యంలో అత్యాధునిక సాంకేతికను అందుబాటులో తేవడం. ఏఐజీ హాస్పిటల్ ద్వారా లక్షలాది మందికి అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారు. సేవే నా లక్ష్యం, సేవే నాకు లక్ష్యం అన్న దృక్పథంతో అనేక జీవితాలకు వెలుగునిచ్చిన మహా వైద్యుడి కథనం ఇది.